టీమిండియా మెంటర్‌గా గంభీర్ టీ20 వరల్డ్ కప్ మనదే. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గౌతమ్ గంభీర్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చాలా మంచిగా అయితే రాణిస్తున్నాడు అని అందరికి తెలిసిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్‌లో కానివ్వచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగిన కేకేఆర్ మ్యాచ్‌లో కానివ్వచ్చు. కేకేఆర్‌కి ఎప్పుడు కూడా మనం చూసుకుంటే హిస్టరీలో వరుసగా 3 మ్యాచెస్, ఫస్ట్ మ్యాచ్ 3 మ్యాచెస్ గెలిచింది దాఖలే లేవు. అలాంటివి తన మెంటర్‌గా ఉండి సునీల్ నారాయణ్‌కి ఇచ్చిన ప్రోత్సాహం కానివ్వచ్చు, దాని తర్వాత బౌలర్స్ హర్షిత్ రాణాకి ఇచ్చిన ధైర్యం కానివ్వచ్చు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. తను మెంటర్‌గా ఎంత సక్సెస్ అవుతున్నాడు అంటే లాస్ట్ ఇయర్ లక్నో పక్కన లక్నో కూడా సెమీస్ వరకు క్వాలిఫై అయిందనమాట. ఈసారి మళ్ళీ కేకేఆర్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ కేకేఆర్‌కి అయితే వచ్చాడు. కేకేఆర్ కూడా మంచి టాప్ పొజిషన్‌లో ఉంది. సో, ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ కూడా మనకు 2024లో ఇంక మహా అంటే ఒక 2 నెలలు కరెక్ట్‌గా. సో, దీని తర్వాత 2 మంత్స్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు టీ20 వరల్డ్ కప్ ఉంటుంది. అందులో గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా మనకు మెంటర్‌గా ఉండాలి. ప్రజెంట్ మనకైతే రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. తనకు టీ20 పైన అంత అవగాహన లేదు. సో, కాబట్టి మన గౌతమ్ గంభీర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అంటూ కొంతమంది సెలెక్టర్స్ అయితే అప్రోచ్ అయ్యారు గౌతమ్ గంభీర్ అయితే టాక్ అనమాట. సో, ఆల్రెడీ మీ అందరికి తెలుసనమాట 2021లో మనకు మన ఎంఎస్ ధోని అయితే ఉన్నారు. సో, అప్పుడు కూడా కొంతవరకు బాగానే చేశాడు ధోని గారు. సో, ఇప్పుడు గౌతమ్ గంభీర్కి ఒక ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. తను ఏ ఫార్మాట్లో చూసినా కూడా టీ20 కానీ, వన్డే కానీ, ఆ టెస్ట్ మ్యాచెస్ కానీ తనకున్న స్ట్రాటజీస్, తనకున్న గేమ్ ప్లాన్ అదుర్సనంటూ గౌతమ్ గంభీర్కి ఇస్తే చాలా బాగుంటుంది అని అంటూ అభిప్రాయపడుతున్నారు చాలామంది సెలెక్టర్స్. సో, ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ గారిని ఈ యొక్క ఐపీఎల్ 2024లో ఖచ్చితంగా కోల్కతాని సెమీస్ వరకు కానీ లేకపోతే ఫైనల్స్ వరకు తీసుకెళ్లాలంటే మాత్రం సెలెక్టర్స్ 100% గౌతమ్ గంభీర్కి టీ20 వరల్డ్ కప్ మెంటర్‌గా వ్యవహరించే ఛాన్స్ అయితే 100% ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం గౌతమ్ గంభీర్ మెంటర్ ఏ విధంగా చేస్తున్నాడు, కోచ్‌గా యాజ్ ఎ కోచ్‌గా ఎలా ఉన్నాడు అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, నైట్ మీ అందరూ చూసారు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా ముంబై అయితే విరుచుకుపడి గేమ్ ఆడిందనమాట. దానికి కూడా తను మాట్లాడుతూ ముంబై ఎప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్, సో వాళ్ళు ఎప్పుడైనా సరే కంబ్యాక్ అవుతారు. ఇనిషియల్ గేమ్స్లో కొంతవరకు ఓడిపోయినా సరే మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోరు. క్వాలిఫై అయ్యారంటే కప్పు వాళ్ళదే. సో, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అంటూ గౌతమ్ గంభీర్ మాట్లాడడం జరిగిందనమాట. సో, కాబట్టి అతని మాటలపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.